జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులందరూ కలిసి ఎన్టీఆర్ గారి సినిమా వస్తే నాకు పండగ. సినిమా షూటింగ్ స్టార్టింగ్ అయితేనే పండుగ మొదలు పెడతారు. ఎప్పుడు పండుగ చేస్తాను. రేపు 27వ తేదీన దేవరా సినిమా రాబోతుంది. ఆ సందర్భంగా అభిమానులందరూ ఉత్సాహంతో ఆ రోజైతే మళ్ళీ అందరూ సినిమాలకు వెళ్ళిపోతాం కాబట్టి ఎవరు అందుబాటులో ఉండడం కాబట్టి ముందుగానే ఒక మంచి కార్యక్రమం చేద్దాం. సినిమాలంటే కటౌట్లు కట్టడం, అభిమానులు అంటే కటౌట్లు కట్టడం, డ్యాన్సులు చేయడం, డీజేలు పెట్టడం కాదు. సినిమా అభిమానులు అంటే సమాజానికి పనికొచ్చే ఉపయోగం ఏదైనా చేయాలి. ఒక అభిమానిగా ఎన్టీఆర్ గారి అభిమానం అంటే రాష్ట్రంలోనే ఒక గుర్తింపు కలిగిన సీనియర్ ఎన్టీఆర్ తర్వాత మళ్ళీ అంత తెలుగు చిత్రసీమలో అటువంటి విజయాలు, అటువంటి రికార్డులు సంపాదించినటువంటి హీరో మన జూనియర్ ఎన్టీఆర్ గారు. గారి అభిమానాన్ని ఈ విధంగా మనం ఒక ఊరికిన అభిమానం అంటే ఏదో ఊరికినే దండలు వేయడం, ఫ్లెక్సీలు కట్టడం ఇవి అవి కాదు. సమాజానికి పనికొచ్చే పని చేయాలనే ఒక మంచి సంకల్పంతో మీ అభిమానులందరూ కలిపి టీమ్ తారక్ ట్రస్ట్ అని ఒక పేరుతో ఈరోజు ముందుకొచ్చి రక్తదాన శిబిరాన్ని ఈరోజు మన రణస్థలం మండలంలో జరిపిస్తున్నారు. చాలా అభినందనీయం. మిమ్మల్ని అందరినీ నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఏదో బాగా అనిపిస్తుంటుంది. ఊర్లో వెళ్తుంటే ఆ డీజేలు పెట్టడం, డ్యాన్సులు వేయడం, పిచ్చికెంతులు గెంతడం అని కేకలు వేయడం ఇటువంటివి కాకుండా సమాజానికి పనికొచ్చే పని. ఈరోజు మనం యువకులందరూ కూడా అందరూ చదువుకున్నవారు. మనం ఏదో మనం కూడా అందరిలాగే డ్యాన్సులు వేయడం, పాటలు పాడడం కాకుండా ఒక మంచి కార్యక్రమం, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమం ఈరోజు మీరు చేస్తున్నారు. ఈ రక్తదాన శిబిరంలో రక్తదానం చేస్తున్నట్టు మీ అందరినీ మళ్ళీ ప్రత్యేకంగా అభిమానం చేస్తూ, తప్పకుండా నేను కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానిని. ఇదే సినిమా థియేటర్లో జనతా గారి సినిమాకి నేను వస్తే 600 మందిని చూసాను. పక్కకి పోయినా నేను వచ్చానని చెప్పేసి ఫస్ట్ షో చూసి సెకండ్ షోకి వచ్చాను. జనాలు తక్కువని నేను 100-150 మందితో వస్తే ఫస్ట్ షో చూసిన వాళ్ళు కూడా మళ్ళీ నాతో పాటు మళ్ళీ సెకండ్ షో వస్తే మొత్తం హాల్ అంతా ఆ రోజు బుక్ చేసి మేము పేమెంట్ ఇస్తానండి. హాల్ అంతా బుక్ చేసి కిందను కూడా కూర్చొని వాళ్ళు ఏంటంటే సరదా ఇప్పుడే చూశారు కదా సినిమా వెళ్ళిపోవచ్చు అంటే మీతో కలిపి ఎన్టీఆర్ గారి సినిమా చూద్దామండి. హలో